బేసిక్గా రండి. ఏఎఫ్ అంటే మనకి అన్ఐడెంటిఫైబుల్ పీవేవ్ ఉంటుంది. అన్ఐడెంటిఫైడ్ పీవేవ్ అంటే మనకు పీవేవ్ ఈసీజీలో కనిపించదు, నో పీవేవ్. ఇది అట్రియల్ ఫ్లట్టర్, డబల్ టీ ఉంటుంది. దీంట్లో క్లాసిక్గా ఏంటంటే సాటూత్ ప్యాటర్న్ వస్తుంది. సాటూత్ ప్యాటర్న్ అంటే మన ఈసీజీ తీసినప్పుడు మనకు పీవేవ్ కనిపించదు, అక్కడ కూడా పీవేవ్ ఉండదు, కాకపోతే మనకి సాటూత్ ప్యాటర్న్ వస్తుంది, ఇలా వస్తుంది. ఇది పీవేవ్, ఇదంతా పీవేవే, ఓకేనా. ఇక్కడ క్యూఆర్ఎస్ ఒకటి వస్తుంది, మళ్ళీ పీవేవ్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఒక పీవేవ్, ఇక్కడ ఒక క్యూఆర్ఎస్ వస్తుంది. సో ఈ పీవేవ్ రిజంబుల్ ఎట్లా ఉందంటే మనకు టూత్ అంటారు కదా, మనకు టూత్ ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా అట్లా అట్లా కనిపిస్తుంది ఇది. దీన్ని అటర్ ఫ్లట్టర్ అంటారు. రెండింటికి ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కానీ అటర్ ఫ్లట్టర్ ఇంకా డేంజరస్. ఆల్మోస్ట్ ఇట్స్ బెటర్ టు అంటే అన్కాన్షియస్ పేషెంట్స్లోనే అటర్ ఫ్లట్టర్ వస్తుంది. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డీసీ షాక్కి వెళ్ళిపోవడం బెస్ట్. స్టేబుల్ అయితేనే రెండింటికి ట్రీట్మెంట్ సేమ్, అన్స్టేబుల్ అయితే డైరెక్ట్గా డీసీ షాక్కి వెళ్ళిపోవాలి.